హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, కేరళ ట్రిప్లో ఉన్నాము. మనం 1 by 1 కవర్ చేసుకుంటూ ఎక్కడికి వచ్చేసామో హౌస్ బోటింగ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు కేరళ వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకునే ప్లేస్ ఏది అని మనం వేరే అడగక్కర్లేకుండా ఉండే ఈ ప్లేస్ గురించి ఈరోజు చెప్పుకుందాం. మరి యాక్చువల్గా హౌస్ బోట్ అంటున్నాం కదా, ఇప్పుడు అది ఒకప్పుడు ఒక ట్రాన్స్పోర్టేషన్ పర్పస్, గూడ్స్ అవన్నీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ హౌస్ బోట్స్ లాగా ఉన్న బోట్స్ని ఉపయోగించేవాళ్ళట. దాని తర్వాత అదొక లగ్జీరియస్ థీమ్ లాగా అయిపోయి టూరిస్టుల ఇష్టానుసార ప్రకారం, వాళ్ళ కంఫర్టబిలిటీ ప్రకారం ఒక హౌస్ లాగా ప్రిపేర్ చేసి అందులో అన్ని ఎమ్యూనిటీస్ సమకూర్చి, ఈవెన్ వాష్రూమ్స్, హౌసెస్, బెడ్స్, ఎలక్ట్రిసిటీ, ఏసీ, వాట్ నాట్ అనే విధంగా ప్రతి ఒక్కటి కూడా అరేంజ్ చేసి ఒక హౌస్ లాగా దాన్ని ప్రిపేర్ చేసేసి హౌస్ బోట్ లాగా మనకి టూరిస్ట్ వైజ్ వచ్చే ఇన్కమ్ని దీని నుంచి కూడా మన వాళ్ళు రాబట్టడానికి ప్లాన్ చేసేసారనమాట. సో చూస్తున్నారు కదా, మ్యాక్సిమం మనకి థీమ్ మొత్తం కూడా హౌస్ లానే కనపడుతుంది. పైనుంచి ఎంత బాగుందో చూసారా. ప్రతి ఒక్కటి కూడా బ్యూటిఫుల్ క్యాప్చర్ మూమెంట్ని అయితే మనకి ఇస్తుందన్నమాట. సో వరుసనే ఇలా బోటింగ్ అయితే ఉంటుంది. మనము ఏ హౌస్ బోట్ని అయితే బుక్ చేసుకున్నామో దాని వరకు వెళ్ళిపోయి మనము లోపలికి ఎంట్రీ అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లో ఫెసిలిటీ ఉంటుంది బుక్ చేసుకోవడానికి. అలాగే మనకి ఎవరైనా రిఫరెన్సెస్ ద్వారా తెలిసినా కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ ట్రావెల్స్ ఉంటాయి కదా, సో ఆ ట్రావెల్స్ త్రూ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మేము ఆన్లైన్లో మ్యాక్సిమం చూసి ఏదైతే బెస్ట్ అనిపించిందో ఫొటోస్ కూడా మ్యాక్సిమం ఉన్నవి ఉన్నట్టుగానే పెడుతున్నారు. సో దాంట్లో మాకు కంఫర్టబుల్గా అన్నీ సెట్ అయ్యేలాగా ఉన్నది చూస్ చేసుకుని మేము బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇలా వన్స్ ఎంటర్ అయిన తర్వాత మనకి 2 floors అనేవి ఈ బోట్లో ఉన్నాయి. ఇఫ్ ప్రైవసీ నీడెడ్ 2 families వరకు కూడా బుక్ చేసుకునే బోటింగ్స్ అనేవి ఉంటాయి. మేము 5 families ఉన్న బోట్ని బుక్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్ లాగానే మనకి హాల్, సిట్టింగ్, ఆ పక్క నుంచి వే ఇచ్చేసి కింద 2 rooms ఇచ్చారు. అండ్ దాని పక్కన మనకి కుకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉండడానికి, కుక్ చేయడానికి ఒక రూమ్ కింద ఉందన్నమాట. దానిపైన మనకి 3 rooms ఇచ్చారు. దాని పక్కననే సిట్టింగ్ పొజిషన్ అంతా సెట్ అయ్యేలాగా ఎదుగో చూస్తున్నారు కదా, ఇదంతా అరేంజ్ చేశారనమాట. సో ఫ్యామిలీస్ టుగెదర్ అన్నా, మనము చిట్ చాట్ చేసుకోవాలన్నా ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఆఫ్టర్నూన్ మేము 12 o'clock వెళ్ళాము ఇక్కడికి. వెళ్ళే టైంకి అయితే ఫుల్ ఎండలాగా బాగా వేడిగా ఉందన్నమాట. హ్యూమిడిటీ పైనుంచి ఎండ అనిపించలేదు, కానీ ఆ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ దగ్గరికి వెళ్ళగానే బోటు దగ్గర నుంచి సెగలు గక్కుతున్నాయి అన్నమాట. బట్ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్ కంఫర్టబుల్ జోన్లో ఉంది. అండ్ వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత లగేజ్ అంతా పక్కన పెట్టేసి హాయిగా రిలాక్స్ అయ్యి వచ్చి అలా కూర్చొని బ్యాక్ వాటర్స్ని చూస్తూ ఉంటే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. మనకి ఐలాండ్ లాగా ఉంటుంది ఇక్కడ పక్కనే దగ్గరలోనే. దాని దగ్గర నుంచి మనకి లోకల్గా కూడా ఎక్కడన్నా వెళ్ళాలి, బ్యాక్ వాటర్స్ని ఇంకా ఎంజాయ్ చేయాలి, డీప్ బ్యాక్ వాటర్స్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు స్మాల్ బోట్స్ తీసుకొని, స్నేక్ బోట్స్ ఉంటాయి కదా, దేన్నైతే రేసెస్కి అలాగే మనకి ఫోటోషూట్స్కి వాటికి ఉపయోగిస్తారో ఆ బోట్స్లో మనం బ్యాక్ వాటర్స్ లోపలికి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, అవి స్నేక్ బోట్స్ లాగా ఉంటాయి. ఈ స్నేక్ బోట్స్ ఏంటంటే మనకి రేసెస్లో ఎక్కువ ఉపయోగిస్తారు. నేను ముందే చెప్పినట్టుగా ఇక్కడ రేసెస్ అనేవి కూడా కండక్ట్ చేస్తారు. అండ్ కేరళలో ఉన్న మ్యాక్సిమం ట్రాన్స్పోర్టేషన్కి వాడే బోటింగ్ కూడా ఇక్కడ నుంచి జరుగుతుంది. ఫిషెస్ అవి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇంకా స్మాల్ బోట్స్ చిన్నవి చాలా సిట్టింగ్కి 3 members 5 members సిట్టింగ్ కండిషన్లో ఉండే పొజిషన్స్ ఉంటాయి కదా, ఆ బోటింగ్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. డీప్ బ్యాక్ వాటర్లోకి వెళ్ళాలి, ఇంకా మొత్తం కవర్ అయిపోయి పైన కోకోనట్ ట్రీస్ అవన్నీ కవర్ అయిపోయి చిన్నగా ఉంటుందన్నమాట వే. ఆ వేలో కూడా ఈ స్మాల్ బోట్స్లో ఇక్కడే మనకి తీసుకొని వెళ్ళి మళ్ళీ మనం ఎక్కడైతే హాల్టింగ్కి ఈ బోట్ని ఉంచుతారో అక్కడికి తీసుకొని వచ్చి మనల్ని దింపేస్తారనమాట. సో అట్లా ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అన్నీ తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలా
వన్ బై వన్ చూసుకుంటూ ఉన్నాము. టైం అయితే తెలియకుండానే గడిచిపోతూ ఉందన్నమాట. సో ఇలా ఫోటోషూట్స్, ఇంకా ఫుడ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. సో ఎవరి లైఫ్ వాళ్ళదన్నమాట. ఎక్కడ అందరం కలిసి కూర్చున్నా కూడా ఎవరి ఫేసెస్ ఎవరికి తెలియదు కాబట్టి ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు. చూస్తున్నారు కదా, ఇదైతే మెనూ వచ్చేసింది. ఫిష్, సలాడ్, రసము, మజ్జిగ, పప్పుచారు అండ్ రైస్, మామూలు రైస్ కూడా ఇచ్చారనమాట. సో ఫ్రైడ్ రైస్ అట్లా ఒకటి కూడా ఇచ్చారు. ఇలా టైప్ ఆఫ్ మెనూ అనేది మ్యాక్సిమం అన్నీ కవర్ చేశారు విత్ పాపడ్ తోటి. కలర్ఫుల్గా డెలిషియస్గా అయితే మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా. సో అట్లా అనమాట. వాటర్ కూడా హైజీనిక్ కండిషన్లో చాలా చక్కగా ఉపయోగిస్తున్నారు. వన్ థింగ్ ఏంటంటే న్యాచురల్ వేలో ప్రతిదీ ఇక్కడ వాడడానికి ట్రై చేస్తారు. కేరళలో ఎక్కడికి వెళ్ళినా కూడా అదైతే అబ్జర్వ్ చేశాను నేను. ఈవెన్ ఈ బోట్ కూడా మ్యాక్సిమం యూస్ చేసినవన్నీ కూడా న్యాచురల్గా ఉన్నవే యూస్ చేశారంట. ఈవెన్ గ్రీజ్ లాంటి పదార్థం వాడేది కూడా కనెక్ట్ చేయడానికి వాడతారు కదా, అది కూడా కొబ్బరి బీజ్ తోటి సమ్ రియాక్షన్ అది చర్పించి న్యాచురల్గా ఉండే పద్ధతిలో గ్రీస్ తయారు చేసేసి ఈ బోట్కి ప్రిపేర్ చేశారట. ఇంకా ఐరన్ కూడా చాలా తక్కువ వాడారని చెప్పి చెప్తారు. చాలా తక్కువ, మ్యాక్సిమం అసలు లేదని కూడా చెప్పచ్చు అని చెప్పి చెప్తారు. ఒక్కొక్క బోట్కి అయితే అవసరాన్ని బట్టి మాత్రమే. నేచర్ని మాత్రం ఏ మాత్రం పాడు చేయడానికి కేరళ వాళ్ళు ఇష్టపడరండి. అది మాత్రం ఫర్ ష్యూర్ 100% లాక్ చేసి మరి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ వాతావరణం ఇంత క్లియర్గా ఎందుకు ఉంది అనేది గవర్నమెంట్ యాజ్ పర్ ద రూల్స్ కొన్ని చెప్తే వీళ్ళు పాటించడం అనేది 110% వాళ్ళకు సెల్ఫ్గా ఉంది. దానివల్ల ఇక్కడ నేచర్ అనేది స్పాయిల్ అవ్వలేదని చెప్పచ్చు. నాట్ ఓన్లీ ఫ్రమ్ హియర్, నేను కేరళ మొత్తం కూడా తిరిగినా కూడా ఎక్కడా కూడా వ్యర్థ పదార్థాలు అనేవి చూడటం కానీ, వేస్టేజ్ ఎక్కడైనా చూడటం కానీ, ఈవెన్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఎంత ఆర్గానిక్ పద్ధతిలో ఉందంటే నిజంగా ఆ ఫుడ్ లైఫ్ స్టైల్ కానీ, ఆ వే ఆఫ్ లివింగ్ స్టైల్ కానీ నేను అస్సలు మర్చిపోలేను. చూస్తున్నారు కదా, ఇలా 2 floors వాళ్ళు 10 members మేబీ 10 families ఉన్న బోట్ అనమాట అది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఎలాంటి టైప్ ఆఫ్ బోట్స్ అనేది ఇప్పుడు 2 families ఉన్నాయి, 1 family ఉన్న బోటింగ్కి కొంచెం కాస్టింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మేము 5 families ఉన్నది బుక్ చేసుకున్నాం కదా, పర్ డే మాకు వచ్చేసి పర్ ఫ్యామిలీ 10,000 పడిందనమాట. సో డెఫినెట్గా దానికి తగ్గట్టుగా మనకి లగ్జీరియస్ లైఫ్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఎమ్యూనిటీస్ ఉన్న దాన్ని బట్టి రీజనబుల్గా ప్రైస్ ఉందనే చెప్పచ్చు. సో ఇలా ఈ బ్యాక్ వాటర్స్ దగ్గర నుంచి మనకి అలా తీసుకుని వచ్చేసి ఇక్కడ మ్యాక్సిమం ఈవినింగ్కి ఆపేస్తారనమాట. ఇలా మనము ఎంజాయ్ చేసే విధానం బట్టి మనము ఎలా టైం స్పెండ్ చేయొచ్చు అనేది మనం ప్లాన్ చేసుకుని చేయొచ్చు. మా వాళ్ళు చూస్తున్నారు కదా, మంచిగా టీవీ పెడితే ఆ టీవీలో మ్యాక్సిమం చూసిన ప్రతిదీ కూడా మేము మాత్రమే చూసామని చెప్పాలి. ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అందరిలోకి ఆ టీవీ యూజ్ చేసింది కూడా మా పిల్లలే అని చెప్పాలి. సో అన్ని తెలుగు సాంగ్స్ పెట్టి హాయిగా ఎంజాయ్ చేశారు. ఎవరిని డిస్టర్బెన్స్ అనేది లేకుండా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేసే మూమెంట్స్ అనేవి మాకు ఇక్కడ క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. కొన్ని మూమెంట్స్ ఉంటాయి అలా లైఫ్ లాంగ్ ఉండిపోతాయి అంటారు కదా. సో ఓపెన్ అప్ అండ్ డూ వాట్ ఎవర్ యు వాంట్ అనే పద్ధతిలో ఇక్కడ మేమైతే ఉన్నాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. చూస్తున్నారు కదా, ఎవరికి ఇష్టం వచ్చిన ప్లేస్లో వాళ్ళు కూర్చోవడం, ఎవరికి ఏం చేయాలనిపిస్తే అది చేయడం. ఖుల్కే ఆసమాన్ అంటారు కదా, అంత ఇదిగా ఎంజాయ్ చేసామని చెప్పచ్చు. ఇంత బాగా మనం ఎంజాయ్ చేయగలము అనేది ప్రకృతికి దగ్గరలోకి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది. 1 by 1 చూస్తున్నారు కదా, ఆ బోటింగ్ అతను వెయిట్ చేస్తున్నాడు. ఇఫ్ ఎనీబడి ఈజ్ దేర్ హీ విల్ పికప్ అండ్ డ్రాప్, 2 కూడా చేసేస్తాడు అనమాట. అలాంటి టైప్స్ ఆఫ్ బోట్స్లోనే ఫోటో షూట్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ, లేదా ఒక సాంగ్ మూమెంట్స్ కానీ సెలబ్రిటీస్ చూపిస్తూ ఉంటారు కదా. సో అవన్నీ కూడా ఇలా చిన్న బోట్స్లో ఇక్కడ నుంచి బ్యాక్ వాటర్స్ లోపల వరకు వెళ్ళి చేస్తారనమాట. సో మేము వెళ్ళడానికి ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయాలనుకున్నాము. 1 person లేదంటే చాలా ఇది మా ఫ్యామిలీకి సరిపడే బోట్ అనేది లేదని చెప్పాలి ఇక్కడ. సో మేము అందుకని చెప్పి వెళ్ళలేదు. అయినా మా పిల్లలతోటి మాకు ఇక్కడ ఎంజాయ్మెంటే సరిపోయిందనమాట. సూపర్గా ఎంజాయ్ చేశారు వీళ్ళైతే. ఆ మెమరీస్ అనేది ఇప్పటి వరకు మర్చిపోలేకపోతున్నానమ్మా అని చెప్పి ఒక్కొక్కళ్ళు అంటున్నారా అంటే మేము చాలా బెస్ట్ మూమెంట్స్ మా పిల్లలకి ఇచ్చామనే చెప్పచ్చు అనమాట.
చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ప్రామిస్ యూ మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. ఫోటోషూట్స్కి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు అనమాట. ఎంత మంచిగా హాయిగా అనిపిస్తుంది అంటే బ్యాక్ వాటర్స్ని చూస్తూ, ఆ చుట్టూ ఉన్న చెట్లను చూస్తూ, ఆ చెట్ల దగ్గర అలా కూర్చుంటే పల్లెటూరులో కూర్చున్న ఫీల్, ఈ పల్లెటూరులోనే వెళ్ళి కూర్చుంటే అయిపోతుంది కదా, ఎన్ని డబ్బులు పెట్టి ఇక్కడికి రావడం ఎందుకు అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, నాలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రతిదీ కూడా ఒక ఎక్స్ప్లోరింగ్ థింగ్. ఎక్కడ ఏది ఎలా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుందో అది అలా ఎక్స్ప్లోర్ చేస్తేనే బాగుంటుంది కదా. సో ఇది ఇలా ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. సో వీ హ్యావ్ టు జస్టిఫై అవర్ సెల్ఫ్ వెన్ వీఆర్ స్పెండింగ్ సమ్ మనీ ఆన్ దిస్ టైప్ ఆఫ్ ట్రావెల్స్. నిజంగా 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 చాలా బాగుంది. ఐఎమ్ వెరీ అండ్ ఫుల్లీ హ్యాపీ అని చెప్పచ్చు. ఈ ట్రిప్లో, ఈ హౌస్ బోట్లో విత్ ఆర్ ఫ్యామిలీ, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అని చెప్పేలాగా ఉండే మూమెంట్స్ ఉంటాయి కదా, ఆసమ్. ఇది చూస్తున్నారు కదా, చిన్న ఫిష్ మార్కెట్ అనమాట. ఈ హాల్టింగ్ ప్లేస్లోనే ఉంది. ఎవరికైనా కావాలి అంటే ఆ ఫిషెస్లో కావాల్సినవి తీసుకొని వచ్చి కుకింగ్ కూడా చేయించుకోవచ్చు. షెఫ్స్ అక్కడే ఉంటారు కాబట్టి. సో మేమైతే నేచర్ని అలా ఎంజాయ్ చేస్తూ, ఎందుకంటే ఫుడీస్ అయితే కాదు మాలో ఎవ్వరూ కూడా, చక్కగా మా పిల్లలతో ఆడుకుంటూ డ్యాన్స్ చేస్తూ విపరీతంగా ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయకుండా ఎంజాయ్ చేసాం. ఇలా వచ్చి హాయిగా సాయంత్రానికి కూర్చున్నాం కదా, నైట్ డిన్నర్ టైంకి అండ్ నెక్స్ట్ డే వెళ్ళిపోయే టైంకి ఇంకా వీడియో చేయాలి అంటే అది చాలా లెంతీ అయిపోతుంది. సో మేము జస్ట్ ఈవినింగ్ వరకు ఏం చేసాము, ఇలా హాల్ట్ అయ్యాము అనేది అయితే చూపించాను కదా. నెక్స్ట్ డిన్నర్ టైంలో మేము ఏం చేసామో, ఎలా ఎంజాయ్ చేసామో ఆ వీడియో మళ్ళీ ఇంకొక వీడియో లాగా చేసేసి అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ వరకు అయితే మేము వెళ్ళి ఎలా డ్యాన్స్ చేసాము, ఎలా తిన్నాము, ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి, ఈ ఫ్యామిలీ వాళ్ళు వీరున్నారు కదా, వీళ్ళు అక్కడ మాకు పరిచయమైన ఫ్యామిలీ అనమాట. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మనిషితోటి మనకి ఏర్పడే రిలేషన్స్ ఉంటాయి కదా. సో అవి కొన్ని ఇట్లా ఈ ఫ్యామిలీతోటి మాకు ఏర్పడినాయి అనమాట. చక్కగా మంచి మంచి డాన్సులు వేసుకుంటూ హాయిగా అలా గడిచిపోయింది ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు. మరి నైట్ వీడియో అండ్ టుమారోస్ వీడియో అనేది నేను మళ్ళీ చేసి పెడతాను. ఓకే, మా వాళ్ళు అయితే చూస్తున్నారు కదా ఎలా చేశారు ఏంటి అనేది మీరు చూస్తా ఎంజాయ్ చేస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం మరి. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.